బ్రేకింగ్ న్యూస్. విశాఖ జిల్లా భీమిలిలోని ఒక ప్రైవేట్ హోటల్లో శ్యామ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కోట వీధికి చెందిన శ్యామ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల శ్యామ్ కుమార్ ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంతేకాకుండా యువకుడిపై ఆనందపురం స్టేషన్లో పోక్సో కేసు కూడా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. 2 రోజుల క్రితం లాడ్జిలో దిగిన శ్యామ్ కుమార్ గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది తలుపులు తెరిచి చూడగా మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో మద్యం సీసాలు, ఎలుకల మందు, సూసైడ్ నోట్ దొరికాయి. కేసు నమోదు చేసి యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. విశాఖ జిల్లా భీమిలిలో ఒక ప్రైవేట్ హోటల్లో శ్యామ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కోట వీధికి చెందిన శ్యామ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల శ్యామ్ కుమార్ ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆ ఘటనపై హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా యువకుడిపై ఆనందపురం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు కూడా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే 2 రోజుల క్రితం ఈ యువకుడు ఈ లాడ్జ్లో దిగాడు. అయితే ఆ యువకుడు 2 రోజుల తర్వాత కూడా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ లాడ్జ్ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా లోపల మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో మద్యం సీసాలు, ఎలుకల మందు, సూసైడ్ నోట్ కూడా దొరికాయి. సూసైడ్ నోటే విక్టిమ్ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.